నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్, డైరెక్టర్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, మనం ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోబోయే అంశం ఏదైతే ఒక 2 రోజుల నుంచి జానీ మాస్టర్ మీద వచ్చిన కేసు గురించి చూసుకున్నట్లయితే, అంటే ఒక సంచలనమే అనుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ఏవో ఒక వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి న్యూస్, అంటే ఒక కొరియోగ్రాఫర్ కూడా ఇలా అమ్మాయిల విషయంలో ఇలా చేస్తారా అనేది ప్రతి ఒక్కరిలోని చర్చించుకుంటున్నారు. దీని గురించి మీ స్పందన ఏంటి? మొదటగా యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలోనే ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయని గతంలో నుంచి కూడా మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే సీరెడ్డి గొడవ అయితే ఏమి, అదేవిధంగా అంత బొంబాయిలో మీటూ అయితే ఏమి, అన్నీ జరిగినాయి కదా. అంటే డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో, హీరోలో వీళ్ళు చేస్తున్నారు అంటే ఇంక ఇవన్నీ కామన్గా ఉండేవి అని అనుకుంటూ ఉంటారు. అందులో ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ అంటే డ్యాన్స్ మాస్టర్లకి గ్రూప్ డాన్సర్స్, అసిస్టెంట్స్ వాళ్ళ టచ్లో ఉంటారు. ఇది ఇప్పుడు కాదు, గతంలో కూడా అప్పుడు కూడా ఉండేది వ్యవహారం. చాలా ప్రేమ కథలు ఉన్నాయి. ఈ డ్యాన్స్ మాస్టర్లు, అసిస్టెంట్లు పెళ్లి చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ సమాజం దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటే ఇది ఒక మైనర్ బాలిక ఒక ప్రేమ కథ అని కూడా చెప్పొచ్చు మనం కావాలంటే. ఎట్లంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ప్రేమించింది. ఇప్పుడు 16 ఇయర్స్ ఏజ్లో అతను నాపై అత్యాచారం చేశాడు 15 సంవత్సరాల వయసులో అని చెప్పింది. ఇప్పుడు 21 ఇయర్స్లో కేసు పెట్టింది. ఇప్పుడు దీన్ని ఏ రకంగా పరిగణిస్తారు? పోక్సో చట్టం అని, 376 అని, 502 అని అన్ని సెక్షన్లు పెట్టున్నారు. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసి యాక్చువల్గా అంటే ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నాకు అవకాశాలు ఇస్తానని చెప్పి నన్ను నమ్మించి నన్ను వాడుకొని ఈరోజు నాపై అత్యాచారం చేశాడు అని చెప్పి ఇప్పుడు చెప్తుంది. ఇది రేపు చట్టం ఏ రకంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటుందో, చిన్న మైనర్ వారిని వేధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పి ఆ రకంగా తీసుకుంటే మాత్రం ఇది కఠినమైన చర్యలు ఉంటాయి అన్నమాట. లేదు, ఆ అమ్మాయి అప్పుడు కేసు పెట్టలేదు కదా, ఇప్పుడు పెట్టింది కదా, ఇప్పుడు ఆధారాలు, మెడికల్ ఆధారాలు అవి కావాలి కదా. దీనికంతా బేస్ ఇప్పుడు ఈ రోజు జరిగింది అనుకో, రేపు పొద్దున చెప్పామనుకో, ఏదో ఉండాలి కదా, ఎవిడెన్స్ ఉండాలి. వీడియోలు అట్లాంటివి ఏమన్నా తీసుకొని ఉంటే, ఇట్లా తీసుకొని ఉంటే, గతంలో సీరెడ్డి అంటే ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, అట్లాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఇది స్ట్రాంగ్ అయినా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు మహంతి గారు ఆధ్వర్యంలో కమిషనర్ SOT వాళ్ళు పట్టుకొని వస్తున్నారు అతన్ని. అతను ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తుంది, అతను వర్షన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత తీసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారు. బోత్ సైడ్స్ ఇతరత్ర సాక్షులు వాళ్ళందరినీ కూడా విచారిస్తారంట. వాళ్ళిద్దరూ ఏ రకంగా అంటే, వాళ్ళిద్దరు ఫస్ట్ నాకు తెలిసి ఏంటంటే, ఇతను అమ్మాయి ప్రేమలో ప్రేమలో పడి వదిలించుకునే దానికోసం అవాయిడ్ చేశాడు. అవాయిడ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి కోపం వచ్చింది. అంత ముందు దాకా వాళ్ళ మధ్య సఖ్యతగానే జరుగుతూ ఉంది. అంత ఏం జరుగుతూ ఉందో, ఆ అమ్మాయి చేసే వర్క్ ప్లేస్లో ఆ అమ్మాయి వేరే దగ్గర ఎక్కడ డ్యాన్స్ చేస్తుంటే కూడా అక్కడ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మనం అంటే ఆ అమ్మాయి అతన్ని అట్రాక్ట్ చేసిందా, ఇతను ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేశాడా, లేదంటే ఇది ఏ రకంగా జరిగింది అనేది తెలియాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే, బేసిక్ థింగ్ ఏంటంటే, ఇది ఒక 15 రోజుల క్రితం వచ్చి ముందే ఫిలిం ఛాంబర్లో కమిటీ ఉంది. ఆ కమిటీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళే ఈ పోలీస్ దగ్గరికి పంపించారనమాట. అంటే ఆ కమిటీ చేయదగింది పెద్ద ఉన్నది కదా, వాళ్ళైనా పోలీస్కే చెప్పాలి కాబట్టి, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే, మనిషిని పట్టుకురావాలంటే ఇప్పుడు అతనికి పని లేకుండా చేయగలుగుతారే కానీ చిత్ర పరిశ్రమ శిక్ష అనేది అయితే వేయలేరు కదా. శిక్ష అనేది వేయాలన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు ఈ లైంగిక దాడుల గురించి ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నాయనంటే చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తే ఎంజీఆర్ ఎంతమంది ఆడవాళ్ళతో టచ్లో ఉన్నాడు. ఇప్పుడు వస్తున్న తారలందరూ ప్రతి ఆర్టిస్ట్ మీద ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు కదా. ఒక వయసు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఆ రోజుల్లో ఒక హీరో హింసించాడు అదని ఇదని ఇప్పుడు ట్రెండింగ్లో తెచ్చుకుంటున్నారు కదా. కాబట్టి ఏంటంటే దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సినంత అవసరం ఉంది. ఇది ఏంటంటే
కేరళలో ఇట్లాంటి చాలా దారుణాలు జరిగినాయి అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిషన్ వేశారు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో. ఆ కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే అది కోర్టులాగా అనమాట. కోర్టులాగా చెప్పుకుంటారనమాట. ఓల్డెస్ట్ కూడా ఓల్డ్ జరిగిన సంఘటనలు కూడా ఆధారం చేసుకొని తీసుకొని బోత్ సైడ్స్ విచారించి అదే ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేసింది. దాంట్లో చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళ మీద ఆ కమిటీ ఉంది. అక్కడ కమిటీ హేమ కమిటీ ఏదో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రేపు ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా చలనచిత్ర పరిశ్రమ వాళ్ళని అవాయిడ్ చేయడం ఇటు చేస్తుంది. అందులో భాగంగా మోహన్ లాల్ కూడా రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్నవాళ్ళు సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఉన్నవాళ్ళు అదే అమ్మ అసోసియేషన్ మా మలయాళ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ లాల్ ఉన్నాడు. ఆయనతో పాటు ఉండేవాళ్ళు సెక్రటరీలో ఆ ప్యానల్లో ఉన్నవాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. అక్కడ జరిగిన మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల్లో సిద్దిక్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ దాన్ని పరిగణలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఇప్పుడు పోలీస్ ఇన్వాల్వ్ అయ్యారు, అంత జరిగింది. చట్టాలు దాని పనులు అవి చేస్తాయి. పోలీస్ పని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇలాంటి వాటికి ఏంటంటే శాశ్వత పరిష్కారం అనేది జరగాల్సినంత పరిస్థితి ఉంది. శ్రీరెడ్డి అనే అమ్మాయి ఆ రోజు అంత గొడవ చేసినా ఇప్పుడు కూడా స్టిల్నో ఇలాంటి కేసులు వస్తున్నాయి అని అంటే సభ్య సమాజం తలదించుకోవాల్సినంత అవసరం అనేది తప్పకుండా ఉంది. ఇది సినిమా ఫీల్డ్లో ఒక్క దగ్గర జరుగుతుందని మనం చెప్పేదానికి లేదు. అన్ని రంగాల్లో టీవీ రంగంలో ఉంది. అదేవిధంగా కొంతమంది ఢిల్లీలో జర్నలిస్టులు కూడా లేడీస్ ఓపెన్ స్టేట్మెంట్ మాకు మీటూకి మేము కూడా ఫేస్ చేసాము అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఇప్పుడు బ్యాంకుల్లో పనిచేసే ఆడవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చి ఇట్లా చేయడం జరిగింది. దీనికి ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇష్యూ జరిగినప్పుడే దీని గురించి మాట్లాడతాం మనం ఎక్కువగా. దీనికి శాశ్వత పరిష్కారం అనేది కావాలన్నమాట. నేరస్తులు ఈ నేరం ఇంకా జీవితంలో చేయకూడదు అనే రకంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాల్సినంత అవసరం ఉంటుంది అనమాట. ఇది సినిమాల్లో అని అంటే ఇప్పుడు హీరోయిన్లు ఉన్నారనుకోండి, ఒక హీరోని దగ్గర అయ్యి అతనితో 10 సినిమాలు యాక్ట్ చేస్తే డబ్బు సంపాదించుకుని అట్లా ఉంటారు. వాళ్ళకి కానప్పుడు అతను అవాయిడ్ చేసినప్పుడు ఇదే విధంగా ఇప్పుడు చెప్తున్నారు కదా, అట్లా చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి ఇష్యూ ఇప్పుడు పూనం కౌరు కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను, నా కంప్లైంట్ ఏం చేశారు అని చెప్పి అడిగింది కదా. అమ్మాయి ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇది కూర్చొని చేసుకొని ఇదే విధంగా చేసుకుంటే అటు పోలీస్ కానీ ఇటు వీళ్ళు కానీ ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు ఉండాలి కాబట్టి ఆధారాలను బేస్ చేసే రేపు కోర్టులు అనేవి రేపు శిక్షలు అనేవి వేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైన ఆధారాలు ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది. వీటికి ఆధారాలు ఏమన్నా ప్రొడ్యూస్ చేసిందా, పోలీస్ ఏమన్నా ఎంక్వైరీలు ఏమన్నా అతను ఏమన్నా చెప్తాడా, ఏం చేస్తాడు అని చెప్పి క్రాస్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఒకరిని ఒక రూమ్లో కూర్చోబెడతారు, ఒకరిని ఒక రూమ్లో పెడతారు. బోత్ సైడ్స్ ఒకే రకంగా చెప్పాల్సినంత అవసరం ఉంటుంది. వాళ్ళ భార్య వైఫ్ ఉంది కదా, వైఫ్ కూడా దీంట్లో ఆరోపణ ఎదుర్కొంటుంది కదా, ఆమె యొక్క సపోర్ట్తోనే ఇతను చేసేయడం చెప్పి. అలాగే ఆల్రెడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి గోవాలో అరెస్ట్ చేసి జానీ మాస్టర్ని తీసుకొస్తున్నారు అనగానే వాళ్ళ భార్య అక్కడికి రావడం జరిగింది. అక్కడ మీడియాకు చెప్పిన సమాధానం ఏంటంటే ఆవిడ మీరేం చెప్తారు ఈ ఇష్యూ గురించి అని అడిగితే నాకు ఒక ఫేక్ కాల్ వచ్చింది, అందుకే దానికోసం ఇక్కడికి వచ్చాననే సమాధానం చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఏ విధంగా చూడాలి? ఫేక్ కాల్ ఏముండదు చెప్పింది అంటే నార్సింగ్ పోలీసులకు కూడా తెలియదు. ఇది ఎస్ఓటి టీం అని కమిషనర్ ఆఫీస్లో ఉంటారు, కమిషనర్ ఆధ్వర్యంలో ఉంటారంట. స్పెషల్ ట్రైనీస్ ఇలాగ ఉంటారనమాట. వాళ్ళు అరెస్ట్ చేశారు, అతన్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు నార్సింగ్లో అప్పచెప్తారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చే వరకే వాళ్ళ బాధ్యత. అంటే నేనేమనుకున్నానంటే కావాలని చెప్పిందేమో మీడియా నుంచి తప్పించుకోవడానికి కావడం, నేను అలా అనుకుంటున్నా. కొంతమంది కొన్ని మీడియాల్లో వస్తున్న వార్త ఏంది, ఆ అమ్మాయి అతను ఎక్కడ ఉన్నాడో పట్టించాడని కూడా చెప్తున్నారు కదా, చెప్తున్నారు. నేను ఒక ఛానల్లో కూడా చూశాను. ఆ అమ్మాయి చెప్పిందేమో అని క్వశ్చన్ మార్క్ ఉంది, దాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఇందాకే జరిగింది. నేను ఇప్పుడు మీకు చెప్పిన అదే ఆ అమ్మాయి చెప్పింది అని చెప్పి నేను కూడా చూశాను. ఆ అమ్మాయి చెప్పిన విన్నాను, నేను కూడా విన్నాను. ఆ అమ్మాయి పట్టించిన హెడ్డింగ్తో ఛానల్లో రన్ అవుతుంది అది. కాబట్టి పట్టుకునేది పోలీసు వాళ్ళు పట్టుకునేది చాలా పట్టుకుంటారు, వాళ్ళకి మెకానిజం అంతా ఉంటుంది కదా. ఎప్పుడోసారి
ఇప్పుడు 3 స్టేట్లు లడాక్ నుంచి అలా మారి గోవాకు చేరాడు అని చెప్పి చెప్తున్నారు. బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి గోవాకు వచ్చాడు అని చెప్తున్నారు. చెప్పడం అలా చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నారు ఏంటనేది పోలీసు పట్టుకున్న తర్వాత అతన్ని విచారించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు దీనికి సంబంధించిన వివరాలు. అది కమిషనర్ దగ్గర సబ్మిట్ చేస్తారు. అతన్ని తీసుకొని పోయి చెప్తారు ఎట్ట పట్టుకున్నా అది ఇది అని. ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళు చెప్తారు. ఇది ఎలా పట్టుకున్నారని మనం ఊహాజనితంగా మాట్లాడకూడదు. అది ఎలా పట్టుకున్నారు, ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకునే దానికి ఒక సందర్భమే. కానీ మనం ఏం అడుగుతామంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు సినిమా ఫీల్డ్ కమిటీ అని అంటే వాళ్ళ వల్ల సినిమా ఫీల్డ్ కమిటీ ఏం చేయగలుగుతుంది? అతనికి ఉద్యోగ భద్రత లేకుండా చేయగలుగుతారు. అతన్ని డ్యాన్స్ మాస్టర్గా పనితీరులో తీసుకోకూడదు అని అంటారు. ఎప్పుడు తీసుకోకూడదు అని అనగలుగుతారు? నేరం ఆరోపణ ప్రూవ్ అయినప్పుడే అనగలుగుతారు. ఇప్పుడు తీసుకోలేము అని అంటే ఆల్రెడీ భరోసా ఇచ్చారు ఆ అమ్మాయికి. అయితే ఆ అమ్మాయికి ఏదో 2 సినిమాలు ఇస్తానన్నారు. ఎవరో ఒక పెద్ద హీరో కూడా భరోసా ఇచ్చారని చెప్పి ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది. అంటే ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎవరో ఒక హీరో కావాలని చేపిస్తున్నారు. అందులోనూ జనసేన పార్టీలో జానీ మాస్టర్ ఉండడం, ఇది ఏమన్నా రాజకీయ పరంగా కూడా ఇలా కుట్ర పండుతున్నారని చెప్పేదానికి ఏమన్నా ఉందా అవకాశం? రాజకీయ పరమైన కుట్ర అనే దానికంటే కూడా మనం దీన్ని ఏంటంటే రాజకీయంగా తీసుకోవాల్సినంత అవసరం లేదనమాట. అది అతని నేపథ్యం అలాంటిది. అతని మీద ఇంతకుముందు కూడా ఈ అమ్మాయిల పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తాడు అనే ఒక ఆరోపణ అయితే ఉంది. డాన్స్ మాస్టర్స్ ఎవరన్నా అడిగితే కూడా చెప్తారు. డాన్సర్స్ అయితే అందరు కూడా చెప్తారు అనమాట. చెప్తారు. కానీ ఏంటంటే దీనికి ఏంటంటే అతను ఇప్పుడు జనసేనలో ఉన్నాడు కదా, జనసేన వాళ్ళు ఇమీడియట్ గా స్పందించారు కదా, అతను మా కార్యక్రమాలు దేంట్లో దూరంగా ఉండాలి అని చెప్పి స్పందించారు. కాబట్టి అతను వాళ్ళు స్పందించడం వాళ్ళ పార్టీ విధి విధానాల్లో అదొక భాగం. దీన్ని మనం రాజకీయ కోణంలో అంటే ఎవరన్నా ప్రచారం చేయొచ్చు. ప్రచారం చాలా మంది చేశారు కదా, ఆర్పి చేశాడు, అదే విధంగా ఆది చేశాడు, అందరు చేశారు కదా. అంటే ప్రచారకర్తగా ఈయనే బాధ్యతలు వహించాడు కాబట్టి ఏదైనా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసినప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా కొన్ని కాంట్రవర్సీ అయ్యాయి. ఆ కోణంలో కూడా ఏమన్నా తీసుకునే ఛాన్స్ ఉందని? ఆ కోణంలో తీసుకోవాలంటే ఇప్పుడు ఇది ఎట్లా బన్నీకి అతను బుట్టబొమ్మ పాట అతనే కదా చేశాడు. బన్నీతో కూడా టచ్ లోనే ఉన్నాడు కదా. ఈ మధ్యలో రీసెంట్ గా ఏం జరిగింది అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? అది చెప్పలేం. ఇప్పుడు వాళ్ళు ఛాన్స్ ఇస్తామని అన్నారు కదా, అది దానివల్ల ఇది ప్రభావితం చేస్తుంది. ఈ వార్త ఎందుకు అలా ట్రోల్ అవుతుందంటే వాళ్ళు ముందుకు వచ్చి మేము ఛాన్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి, మేము ఆశా డాన్స్ మాస్టర్గా అమ్మాయికి ఛాన్స్ ఇస్తామన్నారు కాబట్టి ఇది బన్నీ వాళ్ళ ప్రమేయం ఉందేమో అని అనుకుంటారు. ఎవరి ప్రమేయం చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. ఇది ఏంటంటే దీనికి మనం ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం కానీ దీనిపైన సమగ్రమైన వ్యవహారం అనేది జరగట్లేదు. ఈ సీసీటీవీ కెమెరాలు షూటింగ్ జరిగే స్పాట్లో పోలీసు నిఘా ఎక్కడన్నా జరుగుతుంది, అవుట్డోర్లలో జరిగేటప్పుడు ఆ వ్యానిటీ వ్యాన్ల దగ్గర సీసీటీవీ కెమెరాలు బయట పక్క ఆ వ్యాన్లోకి ఎవరు ఎక్కుతున్నారు అమ్మాయిలు, వాళ్ళతో పాటు ఎవరు మగవాళ్ళు ఒకవేళ అమ్మాయి ఉందనుకో మగవాళ్ళు ఎవరు ఫాలో అవుతున్నారు, సెట్లలో షూటింగ్ జరిగే సెట్లలో పెట్టి మేము షూటింగ్ ఇక్కడ చేస్తున్నాము అని చెప్పి తెలియజేసి లోకల్ పోలీస్కి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి అట్టా చూసిపోయినట్టు ఉంటే కొంచెం ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలు చేయాల్సిందే. వ్యక్తులు ఇక్కడ ఎవరు సినిమా ఇండస్ట్రీ దీన్ని నియంత్రించలేదు. ఇప్పుడు మనం సీరెడ్డి అంతా గొడవ చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా దీన్ని ఇట్లాంటి వ్యవస్థను మనం చూస్తూ ఉన్నామంటే ఆ అమ్మాయి చెప్పింది, పూనం కౌర్ చెప్పింది, మళ్ళీ ఇంకొక అమ్మాయిది కూడా ఒక రకుల్ ప్రీతిది కూడా ఏదో వార్త ట్రోల్ అవుతుంది. రకుల్ ప్రీతి కూడా ట్రోల్ అవుతుంది కదా. కాబట్టి ఏంటంటే అది నిజమైన వార్త. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ట్విట్టర్లో ఆ అమ్మాయి పోస్టింగ్ పెట్టింది, ఎవరు పూనం కౌరు, నాకు న్యాయం చేయలేదు అని. మా అసోసియేషన్లో కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చిందని అన్నారు. మా అసోసియేషన్ ఆ కంప్లైంట్ని ఫిలిం ఛాంబర్లో ఉన్న కమిటీకి ఫామ్ చేయాలి. ఫిలిం ఛాంబర్లో ఉన్న కమిటీలో 20 మందితో వేశారు ఆ రోజు కమిటీ. ఆ కమిటీలో ఇప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు అనేది తెలియదు. కేవలం ఒక 5-6 మంది మొన్న కనిపించినట్టున్నారు, వాళ్ళల్లో కనిపించినట్టున్నారు. ఫిలిం ఛాంబర్ కమిటీ కంటే దీనికి ఏంటంటే కేరళలో ఎట్లా ఒక కమిషన్ రిటైర్డ్ న్యాయమూర్తి న్యాయకత్వంలో వేశారో
సోషల్ సామాజికవేత్తల్ని కొంతమందిని దాంట్లో సభ్యులుగా వేసి ఒక రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో మీరు ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఏ మహిళ అయినా ఎదుర్కొన్న సమస్యని మా దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పి ఓపెన్గా చెప్పి దానికి ఒక కోర్టులాగా, అది ఒక కోర్టులాగే రన్ చేస్తారనమాట. చెప్పుకునే దానికి 4 గోడల మధ్య మహిళలు అందరు ఉంటారనమాట. మహిళలు వచ్చి వాళ్ళు పడిన కష్టం చెప్పాలంటే మహిళలు ఉండాలి కాబట్టి కొంతమందిని తీసుకొని ఆ రకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి భయపడి కొంచెం ఉంటుందన్నమాట. వర్క్ అంటారా, ఇంకా పని లేదు అని అంటారా, అతను బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆల్రెడీ. అతనికి ఇప్పుడు పని లేకపోయినా పర్వాలేదు అన్నట్టు సంపాదించుకొని ఉన్నాడు. ఇప్పుడు సామాన్యమైన డాన్సర్ స్థాయి నుంచి ఈరోజు అత్యధికమైన పేమెంట్ తీసుకునే డాన్సర్ స్థాయికి ఎదిగాడు కదా. ఎదిగినప్పుడు అతను ఎదుగున్నాడు కాబట్టి వర్క్ అనే దాని మీద ఇప్పుడు నిర్ణయాలు అంటే మేము ఆ అమ్మాయికి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనే దానికి ఈ రకమైన వాదనలు వస్తున్నాయి. మీరు చెప్పింది నట్టు ఇది పొలిటికల్గా ఏమన్నా యాంబిషన్తో చేశారా అనేది వస్తున్నాయి. కానీ మనం పొలిటికల్గా చూడాల్సినంత అవసరం లేదు. ఎవరికి ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే అన్ని వరుసగా ఇలా ఇయే రన్ అవుతున్నాయి. మొన్నంతా ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గొడవ అయితే ఏమి, అదేవిధంగా ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే వ్యవహారం అయితే ఏమి, అన్ని ఇట్లాంటివే రన్ అవుతాయి. అమ్మాయి జత్వాని గొడవలు అన్ని ఇయే ఇప్పుడు రన్ అవుతున్నాయి. కాబట్టి ఆ ప్రాసెస్లో ఇదొక ప్రాసెస్ ఏమో. ఇప్పుడు దువ్వాడంటే వైసీపీ అనే తర్వాత అతను వైసీపీ, వీళ్ళని టార్గెట్ ఇటు చేస్తున్నారనే అనుమానం రావడంలో తప్పులేదు. కానీ ఇది సహజంగా చలనచిత్ర పరిశ్రమలో జరిగే వ్యవహారమే. దీన్ని ఏంటంటే ఏం చేయాలంటే ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్గా అతని ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా రేపు బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ అనే ఒక అవార్డు కూడా ఇచ్చింది. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే ఆయన మీద ఈ రకమైన ఆరోపణలు వచ్చినాయి. ఈ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ అవార్డు కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటంటే అది ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డులు. కాకపోతే ఏంటంటే కేసు అయ్యే వరకు ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయొచ్చు. ఆ కమిటీకి డిమాండ్ తప్పకుండా చేస్తాను కూడా. నేను పంపిస్తాం లెటర్లు. నేను ఆల్రెడీ నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్కి, అదేవిధంగా నేషనల్ ఉమెన్ కమిషన్కి, మనకు తెలిసిన ప్రాసెస్లో మామూలుగా జనరల్గా ఏముంటుందో చెప్తే వాళ్ళకి పంపిస్తే లెటర్స్ వాళ్ళు ఇక్కడ డీజీకి, ఇక్కడ చీఫ్ సెక్రటరీకి వాళ్ళకి వెళ్ళి పంపిస్తారనమాట. అదొక ప్రాసెస్. మహిళల్ని వర్క్ ప్లేసెస్లో లైంగిక దాడులు అనేవి సహజంగా ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని అరికట్టాల్సిన బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్గా ఉన్నాడు కాబట్టి సాహసోపేతమైన వ్యవహారాల్లో అతను దిట్టగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రైటర్ లాంటి కార్యక్రమాలను ఎవరిని లెక్క చేయని పరిస్థితితో చేశాడు. కాబట్టి ఇవన్నీ పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క పేర్లు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట. ఇప్పుడు పూనం కౌర్ అయితే ఏమి, అదేవిధంగా ఆ అమ్మాయి అయితే ఏమి, రకుల్ ప్రీత్ అయితే ఏమి, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి కమిషన్ అనేది ఫామ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. త్వరలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ దిశగా మేము అడుగులేస్తాం. సినిమా ఫీల్డ్లో ఎవరైనా కూడా ఇది అంతా జరిగినంత వరకు ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శ్రీరెడ్డి వ్యవహారం కూడా జరిగినంత వరకు జరిగింది, వాళ్ళిద్దరి యొక్క వ్యవహారం. ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో, ఆ అమ్మాయికి అనుకున్న టార్గెట్ మిస్ అయిందో, ఆ రోజు ఆ అమ్మాయి అలా ఎలుగెత్తి చాటడం జరిగింది. కాబట్టి ఏంటంటే రాధికా గుప్తా గతంలో అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కూడా ఈ అమ్మాయికి ఛాన్స్ రానంత వరకు, ఈయన ఛాన్స్లు ఇప్పిస్తున్నంత వరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఆమంతటా ఆమె ఎదుగుతున్నదేమో, ఈ క్రమంలో ఓన్గా కొరియోగ్రాఫ్ చేయడానికి ఇది చేస్తున్న సమయంలో ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టిందని అనుకోవచ్చా? కొరియోగ్రాఫర్గా చేయాలంటే ఈ విషయాన్ని బయట పెట్టిందని మనం అనేదానికి లేదు. కానీ అంటే అమ్మాయి చెప్పడం ఏంటంటే ఛాన్స్లు పోగొడతాడేమో అన్నట్టుగా ఉన్న బెదిరించారు. ఛాన్స్లు వస్తాయని గ్యారెంటీ ఏముంది? ఆల్రెడీ వచ్చేసింది ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ గతంలో కూడా శ్రీరెడ్డికి కూడా చెప్పారు కదా, హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామని. ఎవరిచ్చారు? ఈ ఛాన్స్ బేసి ఉంటుందని ఎట్లా చెప్తాము? మేము చెప్పచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయిని సాటిస్ఫై చేసేదానికి, సంతోష పెట్టేదానికి చెప్పవచ్చు. ఆ భరోసా ఇచ్చి కూడా చెప్పుండొచ్చు, భరోసా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు వన్స్ అతని మీద నేరం ఆరోపించబడింది అనుకోండి, ఇప్పుడు ఆ నేరం నిరూపణ అయ్యే వరకు అతను నేరస్తుడు కాదు కదా. లెక్క ప్రకారం ఏంటంటే నేరం నిరూపణ అవ్వాలి కదా. అప్పుడు వరకు
మనం ఈ అమ్మాయిని సేవ్ చేయాలని అంటే రేపొద్దున ఇట్లాంటి దొంగ కేసులన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా సాక్ష్యాలు కావాలి కదా. ఆ అమ్మాయి చెప్పినంత మాత్రాన అంటే కొంచెం పేరున్న కొరియోగ్రాఫర్ కాబట్టి యాక్షన్ తీసుకోవాలని అంటే ఆ అమ్మాయి దగ్గర అంత బలంగా సాక్ష్యాలు ఉన్నాయేమో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేదానికి అవసరం లేదమ్మా. వన్స్ ఆ అమ్మాయి దగ్గర ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకుంటారు, అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కొంతమంది వ్యక్తుల పేర్లు దాంట్లో చెప్తే వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఈ చెప్పింది నిజమా కాదా అని. ఎఫ్ఐఆర్ స్థితిలో అవన్నీ ఉండవు. కావాలండి మీరు ఎఫ్ఐఆర్ చూడండి, పలాని వ్యక్తులు ఉన్నారు, ఇదికంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చేయరు. ఇది పోలీసు రేపు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఏదో ఒక ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఎవరో ఒకరిని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేస్తారు. అతని తరపున అతన్ని ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, ఇతని తర్వాత సాక్షులు అనే వాళ్ళు బోత్ సైడ్స్ ఉంటారు అనమాట. ఇటు ఉంటారు అటు ఉంటారు, సాక్షి ఉంటారనమాట. అంటే వాళ్ళు కర్త కర్మ క్రియలు కాకపోయినా, వాళ్ళకి పాత్ర లేకపోయినా, వాళ్ళ పేరు ఉన్నప్పుడు మాకు సంబంధం లేదు, వాళ్ళ ఊరికి మా పేరు చెప్పారని కూడా చెప్పచ్చు. ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూస్తాము. ఇది నేను అనుకోవడం తెలిసిన వయసులో ఒక క్యూరియాసిటీ కొద్దీ ఒక డాన్సర్గా పైకి రావాలా, ఒక డ్యాన్స్ మాస్టర్ అవ్వాలా, చలనచిత్ర పరిశ్రమ అంటే గ్లామర్ ఫీల్డ్ కదా, దీంట్లో పైకి రావాలా. అమ్మాయి హీరోయిన్గా కూడా ఏదో సినిమాలో యాక్ట్ చేసిందని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే దానికి ఆ మాస్టర్ కూడా బయట ఇచ్చాడు. అమ్మాయి మంచి నటి చూడండి ఆ సినిమా అని కూడా ఇచ్చి నేను చూశాను, సోషల్ మీడియాలో రన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది మనం ఏంటంటే ఇది కరెక్ట్గా వచ్చి ఇప్పుడు 15 సంవత్సరాల వయసులో అట్రాక్షన్ వయసు అది. ఆ వయసులో ఏదో అట్రాక్ట్ అయిపోయి అలా అయిపోయి అతను యంగ్ ఏజ్లోనే ఉన్నాడు కదా. అతను ఎంత 38 ఏదో ఉంటుంది. ఈ అమ్మాయి అదే అతని పరిచయం ఉన్నప్పుడు అతను వయసులోనే కదా ఉన్నాడు. ఉన్నప్పుడు ఇదంతా ఏంటంటే డాన్సర్లు ఇన్ బిట్వీన్ మాస్టర్స్ ఇది అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పుడు పర్టికులర్ ఏంటంటే ఈ వ్యానిటీ వ్యాన్లలో ఈ కార్యవాన్లలో జరుగుతున్నాయి ఇవన్నీ. ఇలాంటి మాస్టర్లకి ఇట్లాంటి వాళ్ళకి అంటే ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మెయింటైన్ చేసే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు. చిత్ర పరిశ్రమ క్యారవాన్లు అలౌ చేయకూడదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, 100 మంది డాన్సర్లు వెనకాల డాన్సర్లు ఆడవాళ్ళు డాన్స్ ఆడుతుంటారు. ఆడుతున్నప్పుడు ఒక్కొక్క అమ్మాయిని మాస్టర్ దగ్గర పిలవచ్చు కదా. అలాంటి అవకాశం ఇవ్వకూడదు కదా. మాస్టర్లకి వ్యానిటీ వ్యాన్ ఇవ్వకుండా అట్లా ఇవ్వకుండా చేయాలి. అది సినిమా ఫీల్డ్ బాధ్యత అనమాట, ఇవ్వకూడదు. ఇప్పుడు మద్రాసులో క్యారవాన్లు అన్నీ బంద్ చేశారు. హీరోలకు కూడా క్యారవాన్లు ఇచ్చేది లేదు. మీరు కావాలంటే తీసుకోండి, మీ రెమ్యునరేషన్ మేము కావాలంటే బుక్ చేస్తాం, మీ రెమ్యునరేషన్లో కట్ చేస్తాం అని చెప్పి అక్కడ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి మాట్లాడేదానికంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని నేను వాళ్ళని కోరుతున్నాను. ఇలాంటి ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ కూడా అనుకోవచ్చు. ఆ అమ్మాయి ఒక 15 సంవత్సరాల వయసులో అతను ఆ అమ్మాయికి లవ్ చేసాడేమో. లవ్ చేసిన తర్వాత లవ్ ఎక్కువైపోయి ఆల్రెడీ అతనికి పెళ్లి అయింది కదా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే దానికి జిహాద్ అని మతం అడిగాడని అదొక ఆరోపణ కూడా వచ్చింది. మతం మారాలా అని అంటే అతను ఆ సిస్టంలో అడిగాడని చెప్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి రాసిన ఎఫ్ఐఆర్లో అది కూడా ఉంది. మతం మారితే నేను పెళ్లి చేసుకుంటానా అని అన్నా. కొన్ని రోజులుగా వాళ్ళిద్దరు బాగా దగ్గరకు ఉన్నారు, ఒకే రూమ్లో ఉంటున్నారు, ఎక్కడ పోయిన షూటింగ్లకి ఒకే రూమ్లో ఉంటున్నారు, అంతా వాళ్ళ ట్రావెలింగ్ ఉంది కదా. అవన్నీ కూడా రేపు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ఇప్పుడు బొంబాయి వెళ్ళారు అనుకో, బొంబాయి చెన్నై అక్కడ మా పైన అత్యాచారం జరిగింది అని అంటారు. ఏదో హోటల్లో స్టార్ హోటల్ దిగుతారు కదా, దిగినప్పుడు అక్కడ ఫుటేజ్ ఉంటుంది కదా. అంటే లాంగెస్ట్ ఫుటేజ్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఉండకుండా పోయేదానికి అవకాశం. అంటే ఇన్ని సంవత్సరాలు బయటికి రాంది ఎప్పుడో 15 ఏళ్ల వయసు అమ్మాయికి ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు అప్పుడు కాబట్టి 2-3 ఇయర్స్ తర్వాత అయినా చెప్పాలి. ఇప్పటి వరకు పెట్టుకోవడంలోనే అక్కడ అంటే ఇద్దరిది తప్పు ఉందని అనుకోవచ్చా? ఒకరిదే తప్పు అని అనడానికి లేదు. ఇద్దరిది తప్పు లేకపోతే టచ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం రేప్ చేస్తున్నాం అనుకో, ఆ అమ్మాయి ఆ రోజే కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు ఇస్తే పోక్సో చట్టం అప్పుడు యాక్ట్ ఉండేదన్నమాట. బాలల మీద లైంగిక దాడులు అంటే అది పోక్సో చట్టం కింద వస్తుంది. అప్పుడే వచ్చేది కదా. ఇప్పుడు
పోక్సో చట్టం దానికి ఇప్పుడు వాళ్ళు పెట్టినా రేపు కోర్టులో విచారణలో అది ఉంటుందో ఉండదో అనేది మనం చెప్పలేం కదా. ఈ ఆర్డర్స్ అంతా ఇవన్నీ పరిశీలనలో తేలాలి కదా వ్యవహారము. ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో టచ్లో లేనప్పుడు, ఇప్పుడు ఈ మధ్య టచ్లో లేదు కదా, ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇచ్చింది. మెడికల్ ఎవిడెన్స్ అనేది దొరకదు. మెడికల్ ఎవిడెన్స్ దొరకాలంటే ఈ రోజు ఉందనుకో, ఇప్పుడు ఈరోజు అమ్మాయితో కలిసింది, ఈరోజు కూడా పెట్టుకుంది, వెళ్ళింది అనుకో, మెడికల్ ఎవిడెన్స్ ఉంటుంది. మెడికల్ ఎవిడెన్స్ ఉండదు, నేరస్తుడు చెప్పాల్సిందే. ఆ సాక్ష్యాధారాలు బలంగా చేపట్టితేనే దీనికి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. నేరం మంచి చట్టాలే ఉన్నాయి వాటి మీద, వాటిలో నుంచి బయటికి రావడం అంటే కష్టమే. బెయిల్ రాదు, కొన్ని రోజులు జైలు అనేది చూడాల్సినంత అవసరం ఉంటుంది. ఎప్పుడోసారి ఎక్కడో దగ్గర ఏదో కోర్టులో ఏదో కేసులో ఏదో ఈ చట్టాలకు కొంచెం ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడో సుప్రీంకోర్టులో కొన్ని గైడ్లైన్స్ ఈ మధ్య లేటెస్ట్గా ఈ ఆడవాళ్ళు ఎక్కువగా ఫాల్స్ కేసులు పెడుతున్నారని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏదో కొంచెం బెయిల్ ఇవ్వచ్చు అని కూడా కొంత ఉంది. కొన్ని కేసుల్లో ఇచ్చున్నారు, 498 ఇవన్నీ పెట్టే మహిళలు భర్తల్ని వేధిస్తున్నారని వీటన్నిటి మీద కూడా అటు ఆడవాళ్ళు ఎలా తిరుగుబాటు చేసి ఆ రోజు ఈ చట్టాలు తెచ్చారో 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ చట్టాలు ఎలా తీసుకురాగలిగారు పోరాటాలు చేసి మహిళలపై వేధింపులు, భర్తల వేధింపుల మీద ఎలా తీసుకురాగలిగారు. అదేవిధంగా భర్తలు కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. సో ఎవరన్నా ఇట్లా బాధితులు ఉంటే వాళ్ళు అమ్మాయిలు కావాలని కేసులు పెడితే లాయర్లు వాళ్ళ తరపున సోషల్ అరుగా వాదించేదానికి కూడా లాయర్లు ముందుకు వస్తూ ఉంటారు. సుప్రీంకోర్టులో దానికి ఒక సెక్షన్ ఉంది. అట్లా అన్ని కోర్టుల్లో ఉంటారనమాట ఈ విధంగా వాదించేదానికి. కమిషన్ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు కదా. అలాగే ఇప్పుడు అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, యాక్చువల్గా చెప్పాలి అంటే తెలుగు అమ్మాయి కాదు. ఇండస్ట్రీలో డాన్స్ చేసే అమ్మాయిలు కూడా చాలా వరకు జానీ మాస్టర్ తెలుగు అమ్మాయిల్ని పెట్టుకోరంట. ఎందుకని ఈ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు పీపుల్ని అంత ఎంకరేజ్ చేయకపోవడానికి కారణం అంటే ఉంది, సీరియల్స్లోనూ లేరు, సినిమాల్లోని లేరు తెలుగు వాళ్ళు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏమనుకోవాలి అసలు? మామూలుగా 50% తీసుకోవాలి లోకల్ టాలెంట్స్. అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో. పేమెంట్ కడతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ 50%ని పేమెంట్ చేస్తారు. దిల్రాజు కూడా అట్లా ఒక సినిమాకి కట్టున్నాడు. 50% డిమాండ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ 50% అమౌంట్ అసోసియేషన్కి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారనమాట. అట్లా అనమాట. అట్లా కొంతమంది అలా వెసులుబాటు అంటే మాస్టర్లు, ఇప్పుడు జానీ మాస్టర్ కూడా కొన్ని తెలుగు వాళ్ళు తీసుకోవట్లేదు అది ఇది అని ఈ ఆరోపణ ఉంది చాలా రోజుల నుంచి. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజులుగా ఉంది. మా షూటింగ్లోనే జరిగింది ఒకసారి, జయం సినిమా షూటింగ్లోనే ఈ డాన్సర్స్ కూడా ఫస్ట్ జరిగిందే మా షూటింగ్లోనే ఫస్ట్ జరిగింది. ఆ తెలుగు డాన్సర్ సరిగా డాన్స్ చేయట్లేదని డాన్స్ మాస్టర్ అరిసేయడని, ఆ డాన్స్ మాస్టర్ని చేయకూడదని అదని ఇదని అప్పుడు పెద్ద గొడవ అయింది. ఫెడరేషన్ ఇన్వాల్వ్మెంట్ అది ఇది అయ్యి తర్వాత ఏదో ఆ గొడవను అలా సర్దుమణికింది. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తానంటే దీనికి ఒక ఫిల్మ్ ఛాంబర్ పాత్ర ఒకటే కాదు, ప్రభుత్వ పాత్ర కూడా కావాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే ఇప్పుడు మొత్తానికైతే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, రేపు కోర్టుకు కూడా వెళ్తుంది. అయితే అమ్మాయి దగ్గర ఆధారాలు ఉంటే జానీ మాస్టర్కి శిక్ష పడుతుంది, ఒకవేళ ఆధారాలు లేకపోతే కేసు కొట్టేసినట్టేనా. ఇప్పుడు ఇంత హల్చల్ చేస్తున్నారు కదా, అంటే ఎక్కడ చూసినా అదే విషయం కనిపిస్తూ ఉంది. అసలు ప్రతి న్యూస్ ఛానల్లోనూ అదే న్యూస్ వస్తుంది. అంటే ఒక విషయం జరిగినప్పుడు మాత్రమే దీన్ని చూపిస్తున్నారు. రేపు అరెస్ట్ చేసి అతన్ని పోలీసు ముందు సబ్మిట్ చేసి సిపి గారు స్టేట్మెంట్ ఇచ్చే వరకు తర్వాత ఫాలో అప్ పెద్ద ఉండదు. పెద్ద ఈ క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు కదా, కోర్టు రిపోర్టర్స్, వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. పోలీసు సుమోటోగా తీసుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. నేను కోరేది ఏంటంటే ఈ కమిషన్ వేసి దానికి ఇట్లాంటి జరగకుండా, ఇప్పటికే కొంచెం తగ్గినాయి ఈ మీడియా యొక్క ప్రభావం వల్ల, రచ్చయిపోతున్నాం ఎందుకులే అని కొంతమంది ఆడవాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్కి బానిస అయ్యే వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఈ వ్యవహారాల్లో అందరూ డ్రగ్స్కి మందుకి బానిసలు అయ్యి ఐటీ ఇండస్ట్రీలో అయితే ఐటీ ఫీల్డ్లో అన్ని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి వర్క్ ప్లేసెస్లో మహిళల మీద లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా ఒక కమిషన్ వేయాలని చెప్పి నేను కోరుతున్నాను.
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.